హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ టాప్ అండ్ జీన్స్ కూడా నేను మ్యాక్స్లో అయితే తీసుకున్నా. నాకు అరౌండ్ టాప్ వచ్చి 500 అలా పడింది, జీన్స్ వచ్చి 800 అలా పడింది. ఇది ఫైనల్ అవుట్ఫిట్ అన్నమాట. ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. నేను మా మమ్మీ రాజమండ్రి వెళ్తుంటే అక్కడ రిలయన్స్ మార్ట్ అయితే ఉంది. సో చాలా రోజులు అయ్యిందని చెప్పేసి నేను మా మమ్మీ అయితే రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ లో సైడ్ ఉంటుంది అన్నమాట. సో లోపలికి వెళ్తే మనకి ఎక్కువగా బై వన్ గెట్ వన్ సేల్ అయితే ఉంది. స్టార్టింగ్ లో స్టీల్ ఐటమ్స్ చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి. కప్స్ అండ్ బౌల్స్ కూడా చెప్పాను కదా, బై వన్ గెట్ వన్ సేల్ ఎక్కువ నడుస్తుంది, సమ్మర్ సేల్ అని చెప్పేసి. ఇవన్నీ షాంపూస్ అన్నమాట. బై వన్ గెట్ వన్ అయితే సేల్ అయితే ఉన్నాయి. సన్ సిల్క్ మీద అది కాస్ట్ అయితే పర్లేదు. అండ్ వ్యాజ్లిన్స్, పౌడర్, బిస్కెట్స్ మనకి బై వన్ గెట్ వన్ అయితే సేల్ అయితే నడుస్తుంది అన్నమాట. రిలయన్స్ మార్ట్ లో ఎక్కువగా బై వన్ గెట్ వన్ సేల్ అయితే ఉంటది. సో నేను ట్రాలీ అయితే మర్చిపోతే మా మమ్మీ వెళ్ళి నువ్వు ట్రాలీ అయితే తే అని చెప్పి అన్నారు. సో నేను ట్రాలీ తీసుకుని లోపలికి వెళ్ళాను. సో నాకు స్టార్టింగే బై వన్ గెట్ వన్ సేల్ అని నాకు మెయిన్ స్నాక్స్ అన్నమాట. ఈ స్నాక్స్ ఐటమ్స్లో నాకు బిస్కెట్స్ అంటే ఇష్టము. సో యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ అనేది ఒకటి తీసుకున్నా. బై వన్ గెట్ వన్ అయినప్పటికీ మనం ఒకటి తీసుకుంటే మనకు ఆఫ్ ప్రైస్ అన్నది పడుతుంది. నేను ఒకటి బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ ఇవన్నీ కారము, ఇవన్నీ బై వన్ గెట్ వన్. ఇవన్నీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నా అన్నమాట. ఇక స్టీల్ బాక్సు, ఇక్కడ డస్ట్బిన్ అన్నమాట. తీరా చూస్తే ఏంటబ్బా డిఫరెంట్గా ఉందని చూస్తే డస్ట్బిన్. సో ఇక్కడ స్నాక్స్ చందమామ బిస్కెట్లు, నాకు చిన్నప్పుడు చందమామ బిస్కెట్లు అంటే చాలా ఇష్టము. సో ఇవన్నీ చిక్కీస్, నువ్వుల లడ్డూలు, ఏరుశనగుళ్ళు లడ్డూలు, పల్లి లడ్డూలు, ఇవన్నీ అయితే కాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి క్వాలిటీ కన్నా దేనికైనాని. ఇవన్నీ ఫేస్ వాష్లు, టిష్యూస్, ఇవన్నీ బై వన్ గెట్ వన్ సేల్ అయితే ఎక్కువ నడుస్తుంది. సో రిలయన్స్ మార్ట్లో అని చెప్పి వెళ్ళాము. ఇవన్నీ యోగా బార్, ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఎక్కువ. కానీ సో మీన్స్ బ్రిటానియా, రస్క్, ఇవన్నీ అయితే బై వన్ గెట్ వన్ మీద ఉన్నాయి. నాకు మెయిన్గా ఎక్కడికి వెళ్ళినా యూనిబిక్ అంటే నాకు పిచ్చి ఇష్టం అన్నమాట. సో బిస్కెట్స్ దగ్గరికి వెళ్ళాను. ప్రతిది కూడా ఎక్కువగా బై వన్ గెట్ వన్ సేల్ అయితే నడుస్తుంది బాగాని. సో స్నాక్స్ ఐటమ్స్ మీద ఏవైనా, ఇప్పుడు సమ్మర్ కదా, మోస్ట్గా పిల్లలు ఎక్కువగా బిస్కెట్స్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు కదా. సో బిస్కెట్స్ ఇవన్నీ కొన్ని కావాల్సినవి అన్నీ నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వేఫల్స్ ఉంటే ఆరెంజ్, నాకు చాక్లెట్ అంటే ఇష్టము. సో ఆ రెండు అయితే తీసుకున్నాను. నాకు రోస్టెడ్ చనాస్ అన్న కూడా నాకు చాలా ఇష్టము. దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇటు సైడ్కి వస్తే మసాలా సరుకులు మా మమ్మీకి కావాల్సినవి తీసుకుంటుంది. నాకు ఈసారి నేను హెల్తీగా తిందామని చెప్పి అనుకుంటున్నా. సో అందుకు డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొన్ని తీసుకున్నాను, బాదము ఇవన్నీ. నేను మోస్ట్గా ఎక్కువగా మేము ఫ్లిప్కార్ట్, గ్లాసరీలో ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాము. దాంట్లో కూడా కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ ఉన్న ప్రైస్ లాగే ఉంటుంది. ఇవన్నీ పికిల్స్, అవే పికిల్స్ ఉంటాయి కదా, వెజ్ పికిల్స్, ఇవన్నీ వెజ్ పికిల్స్ అన్నమాట. నేను చూసా ప్రతి ఒక్కటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ సోప్స్ మీద కూడా ఆఫర్ అయితే చాలా బాగా పెట్టాడు. సో మేము మైసూర్ శాండిల్ ఎక్కువ యూజ్ చేస్తాము. మైసూర్ శాండిల్ కూడా ఆఫర్ బాగుంది. సో తీసుకున్నాము. ఇక్కడ ఏమన్నా వాటర్ బాటిల్స్ ఏమన్నా ఉంటాయా అని చెప్పి చూస్తే వాటర్ బాటిల్స్ వస్తే చిన్నవి అయితే ఏమీ లేవు. ఇవన్నీ పెద్దవి అయితే ఉన్నాయి. సో చిన్నవి చూద్దామంటే చిన్నవి ఒక్కటి కూడా లేదు. సో నేను ఇంకా తీసుకోలేదు. చిన్నది ఉంటే ఆఫీస్ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పి చిన్నది అయితే తీసుకుందామని చెప్పి అనుకున్నాను. ఇవన్నీ కప్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే తీసుకున్నాము. ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్. మేము ఎవ్రీ టైం రిలయన్స్ మార్ట్కి అయితే వస్తాము. ప్రతి ఐటమ్ కూడా మనకి క్వాలిటీగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. కప్స్ అయినా ఏమైనాని మేము ఎక్కువగా చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్, గ్లాసరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. డోర్ డెలివరీ మనకి టైం టు టైం వచ్చేస్తుంది ఏదైనాని. సో మనకి కాస్ట్ కూడా బాగుంటుంది. 800 బిల్ చేస్తే 50 రూపీస్ ఆఫర్ ఇస్తాడు. అండ్ ప్రతి దాని మన అరౌండ్ 1400 అలా బిల్ చేస్తే మనకి 100 రూపీస్ ఆఫర్ అలా ఇస్తాడు. బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. ఎక్కువగా ఆఫర్స్ అయితే నడుస్తాయి. మేము ఇలా జస్ట్ నార్మల్గా వెళ్తున్నామని చెప్పేసి వచ్చామన్నమాట రిలయన్స్ మార్ట్కి. యాక్చువల్గా అయితే మేము పెద్ద రాము. వన్స్ తీసుకున్న డెకరేషన్ ఐటమ్స్, కప్స్, బిర్యానీ రైస్ అయితే బాగుంటుంది. సో రిలయన్స్ మార్ట్లో మేము కన్ఫామ్గా అయితే బిర్యానీ రైస్ అండ్ పల్లీస్ అయితే తీసుకుంటాము. అవి కూడా ఆన్లైన్లో కొనుక్కుందాము. వన్స్ ఆన్లైన్లో కొనుక్కుంటే పల్లీస్ ఎక్కడ చిన్నవి వస్తాయని చెప్పి మమ్మీ ఎక్కువగా డైరెక్ట్గానే పల్లీస్ కొన్ని కావాల్సినవన్నీ డైరెక్ట్గానే ప్రిఫర్ అయితే చేస్తుంది అన్నమాట. సో కావాల్సినవన్నీ తీసుకున్నాము. అండ్ రోస్టెడ్ చనా, సో మైసూర్ శాండిల్ సోప్స్ అండ్ డాల్, అది ఇడ్లీ రవ్వ, ఇవన్నీ అయితే మా మమ్మీకి కావాల్సినవి అయితే తీసుకుంది. సో తీసుకున్న తర్వాత బిల్ అయితే చెకింగ్ అయితే జరుగుతుందన్నమాట.
బ్యాగ్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి అయితే బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇవన్నీ బిల్ ఆవిడ చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేదో అన్నీ చెక్ చేసి బయటకి అయితే పంపిస్తుంది. ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే ఉన్నాయి అన్ని ఐటమ్స్ అన్నిని. సో బయటికి వెళ్ళాక మా అమ్మ ఒకసారి చెక్ చేసుకుంటుంది. ఎందుకంటే ఒకసారి అలాగే మా మమ్మీ ఒక పెద్ద షాంపూ బాటిల్ వదిలేసి వచ్చిందన్నమాట. చెక్ చేసుకోకుండా పక్కన పెట్టింది, అది మర్చిపోయి వచ్చింది. సో మా అమ్మకి అప్పుడు కాంచి ఎందుకు అని చెప్పి చెక్ చేసుకుంటుంది బిల్లు, ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాము అని చెప్పేసి. సో ఒక్కొక్కటి నీట్గా అయితే పెట్టుకుంటుంది. చాలా బరువుగా ఉంది. అదే మన ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనుకో, మన డోర్ డెలివరీ అయితే వచ్చేస్తుంది. సో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ పప్పులు ఇవన్నీ కదా, సో మనం డైరెక్ట్గా తీసుకుంటేనే బెటర్, చూసి తీసుకోవచ్చు అన్నట్టు ఇవే తీసుకుంటుంది డైరెక్ట్గాని. ఈ మైసూర్ శాండ్లు ఇవన్నీ సోప్స్ ఆల్ గ్రాసరీ ఐటమ్స్ మేము ఎక్కువగా ఫ్లిప్కార్ట్లోనే ప్రిఫర్ చేస్తాము. గ్రాసరీ ఐటమ్స్ ఆయిల్ అయినా ఏదైనా మన కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు అవసరమైన మట్టికే తీసుకుంది. సో మొన్న ఆర్డర్ పెట్టా, చాలా బాగా వచ్చింది. ఫ్లిప్కార్ట్ గ్లాసరీ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.